జై శ్రీరామ్ అండి అందరికీ. నేను చెప్పానా వరుస పెట్టి వీడియోస్ ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు సాగదీస్తారు అని చెప్పి. సో సిరీస్ మాత్రమే కాదనమాట, ఇందులో ప్రమోషన్స్ కూడా. నేను మొన్ననే చెప్పాను కదా, ఖచ్చితంగా జ్యువెలరీ ప్రమోషన్ ఇది ఏదో ఇంట్లో సరదాకి తీసుకున్నది కాదు. పాపం ఇక్కడ బలైంది ఏంటంటే, మన డిజైన్ చూసి మన ఫ్యామిలీలో ఇంకొకరు తీసుకుంటున్నారు అని అంటే ఎంత నమ్మితే తీసుకుంటారు. అలాంటిది వాళ్ళకొక రేటు, యువతలు ఇంకొకళ్ళకి ఒక రేటు. నగలో మార్పు వచ్చింది లేదు, ఎందులో లేదు. కానీ గ్రామ్స్లో ఎలా తేడా వస్తుంది చెప్పండి. పైగా పక్కనోళ్ళు డీటెయిల్స్ అడుగుతుంటే ఆ ముందు చెప్పే సోదరామాయణం అంతా ఉంచిరు, కానీ డీటెయిల్స్ చెప్పేటప్పుడు బిట్లు కట్ అయిపోతాయి అన్నమాట. అంటే అవి జనాలకు తెలవాల్సిన పని లేదు. ఒకవేళ జనాల ముందు మాట్లాడితే అర్థమైపోతుంది కదా జనాలకి ఎంత మోసం చేస్తున్నారు, ఎలా మోసం చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి, సేమ్గా ఉన్న నగలకి రేట్లు ఎలా మారిపోతాయి. సరే పోనీ మీరు అన్నట్టు ఎర్రలు పచ్చలు ఇవన్నీ ఉన్నాయి అంటే వాటిని స్టోన్ వాల్యూ తీసేస్తారు, స్టోన్ కాస్ట్ సపరేట్ చేస్తారు అంతే తప్ప గోల్డ్ అనేది తక్కువ ఎక్కువ పెట్టడం అనేది జరగదు. స్టోన్స్కి సంబంధించి యువతల వాళ్ళకి వైట్ స్టోన్స్ రాలేదా, అవతల వాళ్ళకి ఆ స్టోన్స్ వాల్యూ అనేది సపరేట్ చేసి దాని కాస్ట్ అనేది చెప్తారు. అంతేగాని బంగారంలో తేడా రావడం అనేది నేను ఎక్కడా చూడలేదు. పైగా తక్కువ వచ్చిన దాంట్లోనేమో ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి. పాపం పక్కన వాళ్ళ దాంట్లో తీసుకున్న దాంట్లోనేమో ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అంటే దీంతో కంపారిజన్ చేస్తే ఇయర్ రింగ్ సైజ్ అనేది తేడా ఉంది. కానీ అక్కడ మాటలు కట్ చేయాల్సిన పని ఏంటి? పోనీ ఏదన్నా ఉందనుకో, రియల్గా ఏం జరిగిందనేది బయటికి చెప్తే జనాలకు కూడా అర్థమైపోతుంది కదా. ఏంటంటే జనాలకి తెలవాల్సిందే తెలవాలి, మిగతాయి తెలవద్దు, బొక్కలన్నీ తెలవద్దు. మనకు పైగా కనిపించే షో బిల్డప్పే. పైగా అంట కింద ఉన్న ఫాలోవర్స్ అందరు వేసుకొని వచ్చేస్తున్నారంట. అవునండి, ఎంతో కొంతమంది చెప్పాను కదా, భజన బ్యాచ్లు కొంతమంది ఉంటారండి బాబు. వాళ్ళు ఏదంటే అది గంగలో దూకమంటే గంగలో దూకేస్తారు, ఇసుకలో దూకమంటే ఇసుకలో దూకేస్తారు, నడి సముద్రంలో ఈదమంటే అక్కడ ఈదడానికి కూడా రెడీ అయిపోతారు. కొంతమంది ఉంటారు బీభత్సమైన డెడికేటెడ్ ఫ్యాన్స్. సో వాళ్ళు తీసుకున్నారు అంటే అది వేరు. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళే మాట్లాడుకుంటారు షాప్ తోటి. సో వాళ్ళే పర్చేస్ చేసుకుంటారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ కాస్ట్ అన్నీ సపరేట్గా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. కానీ మనం చెప్పేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం తీసుకొచ్చినప్పుడు కాస్ట్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? ఈక్వల్ కాస్ట్ అనేది రావాలి కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుందన్నమాట. డిస్కౌంట్ అంటే ఏ రూపంలో ఉంటుంది అంటే, వాళ్ళు ప్రమోషన్ చేసి చెప్తున్నారు కాబట్టి ఇన్నిసార్లు ఇంత ఒక్క ప్రమోషన్కి ఇంత కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. యూట్యూబర్స్కి చాలామందికి కూడా ప్రమోషన్స్ చేస్తే ఒక ప్రమోషన్కి ఇంత కాస్ట్, 2 ప్రమోషన్స్కి ఇంత కాస్ట్, ఓన్లీ కమ్యూనిటీ పోస్టులకి ఇంత కాస్ట్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ కోసం ఒక వీడియో మొత్తం చేయాలా అంటే ఇంత కాస్ట్, ఒక 10 మినిట్స్ వీడియోలో 2 మినిట్స్ ప్రమోషనల్గా ఏదన్నా చేస్తున్నామంటే ఇంత కాస్ట్ అని యూట్యూబర్స్కి సపరేట్ ఉంటాయన్నమాట. అసలు అట్లాంటిది సపరేట్ ఉండేది అదంతా ఉంటుంది కదా. అసలు అట్లాంటిది వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఒక్కోసారి ఏమో 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పేసి వదిలేస్తారు, ఒక్కోసారి వీడియో మొత్తం లాగి చేస్తారనమాట. సో మామూలు ఏదో బట్టల దగ్గర నుంచి వచ్చే ప్రమోషన్ 20,000 30,000 ఉంటే గోల్డ్ షాపు, సిల్వరు, తర్వాత ఇంకా పెద్ద వాటికి ఇంకా ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది ప్రమోషన్ కోసం. సో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు, వీళ్ళకి తగ్గేసి ఉంటుంది. వీళ్ళకి తగ్గింది ఏంటంటే, మన ఇంటి ఆడపిల్లలకు పోతే మనకు నచ్చదు కదా. మన దాంట్లోనే తగ్గాలి, ఏది తీసుకున్నా మన దాంట్లోనే తగ్గాలి. అవతల దాంట్లో తగ్గితే ఎలాగా? వాళ్ళ ఖర్చు వాళ్ళు భరిస్తారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, పెట్టుబడి పెట్టేవాళ్ళు, వాళ్ళు వచ్చి భరిస్తారు. ఎంత స్వార్థం అండి బాబు, నిజంగా జనాల్లో ఇంత స్వార్థం, ఇంత అసలు పైగా ప్రతి అవసరానికి వాడుకుంటూ ఉంటారు, ప్రతి అవసరానికి చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి పెట్టే దగ్గరకు వచ్చేసరికి చేతులు రావు, అస్సలు చేతులు అనేవి సహకరించవన్నమాట. సో ఆ రకంగా ఉంటుంది నిజంగా. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? పైగా మళ్ళీ వచ్చిన వాళ్ళని కూడా చూపించి, అవునండి నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలే, చీమ చిటుక్కుమన్నా కానీ వీడియోల్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వీడియోస్ రూపంలో మనకు కనిపించేస్తుంది. ఇదిగోండి చీమలు అలా బార్లు దేరాయి, ఇలా కుట్టాయి, అలా కుట్టాయి, అటు వెళ్ళాయి, ఇటు వెళ్ళాయి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఎందుకు అది చెప్పలేదు, ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడే పెట్టి
ఇదిగోండి పలానా వాళ్ళు కూడా తీసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు మాత్రమే చెప్తున్నారనమాట. సో అదేమన్నా ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చే రివ్యూనా, వాళ్ళ మాటల అవి కాదు, వాళ్ళ మాటలు కట్ చేసి మనం చెప్పేయడం. ఇప్పుడు నేనున్నానండి, సపోజ్ ఎవరో నాకు తెలిసిన ఆవిడ అటు పక్కన ఆవిడ ఇటు పక్కన ఆవిడ వచ్చి కూర్చున్నారనుకోండి, నా నెక్లెస్ తీసుకెళ్ళి వాళ్ళ మెడలో వేసేసి నువ్వేదో 2 ముక్కలు మాట్లాడేటప్పుడు వీడియో తీసుకుంటానని వీడియో తీసుకొని ఆ తర్వాత నా నెక్లెస్ నేను తీసేసుకుంటాను, ఆవిడ మాట్లాడిన మాటలు నేను కట్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను, అప్పుడు ఆవిడ తీసుకున్నట్టు అయిపోతుందా అండి? అనగా నానగే కదా, ఆవిడ తీసుకున్నట్టు ఎలా అవుతుంది? నేను తీసుకెళ్ళి వేసింది ఎవరికీ కనిపించదు, నేను మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టింది ఎవరికీ కనిపించదు. పోనీ ఆవిడ మాటల్లో తప్ప ఒప్ప ఏంటనేది క్యాలిక్యులేట్ చేద్దామంటే అక్కడ ఒరిజినల్ ఆ మాటలే ఉండవు. సో మనం ఏది చెబితే అదనమాట. ఇక జనాలకి మనం తానా అంటే తందానా, ఇంకేదైనా సరే మనం ఏదంటే దానికి భజన చేసే బ్యాచ్ వెనకాల ఉన్నంతకాలం మనం ఏది చేసినా చలామణి అవుతుంది అనమాట. నాకు అదే అనిపించింది, ఎందుకు ఇంత పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, మన ఇంటి ఆడపిల్లకి ఇవ్వచ్చు కదండి ఎంతో కొంత, పుణ్యమే కదా, ఆమె కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది కదా. అసలు అట్లాంటిది ఏందో. ఆ తర్వాత మళ్ళీ మన ఇంట్లో వారసత్వ సంపద అన్నట్టు ఏదో అన్నట్టు మళ్ళీ అది తక్కువ అండి ఇన్వెస్ట్మెంట్. పైగా ఎలా చేస్తారంటే ప్రమోషను, బయట షాప్స్ అంట మీవంట ఏదేదో చేస్తాయంట, ఇక్కడ మాత్రం మిషన్తో. మనం బయట మిషన్స్తో కాకుండా చేతితో కరగబెడతారా అండి? ఎందుకు తేడా వచ్చుద్దండి? వాళ్ళు ఏది ఉన్నా మీరు షాపులలో ఏమైనా డబ్బులు ఎక్కువైపోయినాయి వాళ్ళకి, వాళ్ళు సేమ్ యాస్టిస్ మీరు తీసుకెళ్ళిందంతా తీసుకొచ్చి ఇవ్వడానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, రకరకాల ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది. సో ఇవన్నీ ఛార్జెస్ని దాటుకొని మనం వెళ్ళేసరికి మనకున్న నగల్లో సగం తనఖా పెట్టేసి మిగతా సగమే వెనక్కి తెచ్చుకోవడం అవుతుంది. కొత్త మోడల్స్ వస్తాయండి. ఇప్పుడు మామూలు గోల్డ్ ఇవి 2000లో కూడా వస్తున్నాయండి. ఆ డిజైన్స్ కంటి డిజైన్స్ వస్తున్నాయి, చంద్రహారాలు వస్తున్నాయి, జిలేబీ డిజైన్స్ వస్తున్నాయి, ఇలా రకరకాల హారాల్లో నెక్లెస్ల్లో రకరకాల ఒరిజినల్ గోల్డ్కి ధీటుగా సరిసమానంగా ఎటు పాలిపోకుండా వస్తున్నాయి. ఇప్పుడు మనం గోల్డే తీసుకుంటామండి, పెట్టుకొని బయటకు పోతాం, ఏ దొంగ వచ్చి కాజేసుకొని పోతే మన 2 లక్షలు ఏముందండి? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు. ఇప్పుడు బంగారం కొనే పరిస్థితుల్లో ఉన్నామా? ఎవరమన్నా బంగారం కొనే పరిస్థితుల్లో ఉన్నామా? 2 లక్షలే కాదు, 3 లక్షలే కాదు. అసలు మనం ఏదన్నా మన ఇంట్లో ఉన్న వస్తువు తనఖా పెడితే తిరిగి మనకు అంత వస్తుందని గ్యారంటీ ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరండి. చెప్పడానికి చెప్తారు, మీరు వెళ్ళండి కొత్త మోడళ్ళు చేయించుకోండి. మనం టెంప్ట్ అయిపోతాం కదా ఆటోమేటిక్గా. ఏదో వాళ్ళు పెట్టుకోగానే మనకు నచ్చేసిందని మనం టెంప్ట్ అయిపోయి మనం చేయించుకుంటాం కదా. సో చాలా తప్పండి. మీ దగ్గర ఉన్న పాత బంగారం ఉంటే అది అలానే ఉంచుకోండి. ఇంకా పెరిగినప్పుడు రేపు మన తరాల అవసరాలప్పుడు వాళ్ళు అది వాడుకోవడానికైనా పనికొస్తుంది. మన ఇష్టాల కోసం మనం దాన్ని తీసుకెళ్ళి సగం మేకింగ్ ఛార్జ్ అని, సగం వేస్టేజ్ అని, మిగతాదంతా చేసుకొని మళ్ళీ మనం కొత్త వస్తువు ఇంటికి తీసుకొస్తే పాత వస్తువులో సగం కూడా వెళ్ళదండి కొత్త వస్తువు. పైగా ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా బర్డెన్. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి పిచ్చి ఖర్చులు పెట్టమాకండి. వీళ్ళని చూసి కావాలి అంటే గోల్డ్వి ఉంటాయి కదా, అవి ఫుల్గా కొనేయండి. మీకు కావాల్సినవి కొనేసుకోండి, రోజుకొకటి వేసేసుకోండి, మీ సాటిస్ఫాక్షన్ తీరిపోతుంది. బంగారం వేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అండి. ఈ రోజుల్లో బంగారం ఏదో గిల్ట్ ఏదో కనిపెట్టలేకుండా ఉన్నారు జనాలు. ఎందుకంటే గిల్ట్వి అంత ఎక్కువ వేసేసుకుంటున్నారు. అది బంగారం అంటే కూడా నమ్మే పరిస్థితులు లేవు కొంతమందికి అయితే. సో అలా ఉన్న పరిస్థితుల్లో మీరు అనవసరంగా బంగారానికి మీకేదో మోడల్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ కదా. సో అంతంత పెట్టి ఇన్వెస్ట్ చేయడం ఆపేసి మీకు కరెక్ట్ వేలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అమౌంట్ని. అంతేగాని ఒకళ్ళ మాట నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసుకొని మోసపోకండి. సో ఇదే నేను మీ అందరికీ చెప్దామని అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరూ ఈ వీడియోని ఆదరిస్తున్నందుకు, చూస్తున్నందుకు. అలానే నేను చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు పోస్ట్ చూసేసి. డిస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ ఇస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేస్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మీరు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నాకు అక్కడ కామెంట్ బాక్స్లో రాయండి, నేను చూస్తాను, రిప్లై ఇచ్చేస్తాను 100%. సో మంచి వీడియోలు అయితే మీరు కూడా మిస్ కావద్దండి. కమ్యూనిటీ బాక్స్లో చెక్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి, ఆ లింక్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైలీ చేసిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి మొబైల్లోకి, మీరు చూసేయచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.